ఫ్రెండ్స్ ఇతను వాళ్ళ పిల్లలిద్దరి కోసం కూడా బొమ్మల్ని తీసుకొని వస్తాడు. ఇది మా అమ్మాయికి, ఇది మా అబ్బాయికి అని చెప్పి వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటే వాళ్ళిద్దరు లోపటే ఉంటారు. వీళ్ళిద్దరు ఎటు వెళ్ళారు? వాళ్ళిద్దరు లోపటే ఉన్నట్టున్నారు. నేను ఈ బొమ్మల్ని బయట పెట్టి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి లోపలికి వెళ్తాడు. నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో మీకోసం బొమ్మలు తీసుకొచ్చానంటే బొమ్మలు ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉంటే ఏమైంది నాన్న అంత కంగారు పడుతున్నావు అంటే, నాన్న నువ్వు వెళ్ళాల్సిన పనికి లేట్ అవుతుంది అని చెప్పి అంటే, అవును కదా నేను తొందరగా వచ్చేస్తాను, మీ ఇంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బొమ్మలు ఎక్కడ పోయాయో ఏంటో అని బాధతో వస్తూ ఉంటే ముందట ఒక బాక్స్ కనిపించి ఉంటుంది. దాంట్లో కొత్త చెప్పులు అయితే ఉంటాయి. ఇవి ఇక్కడ ఎవరు పెట్టారో ఏంటో, అయినా నాకు చెప్పలేవు కదా నేను వేసుకుంటాను అని చెప్పి అతను తీసుకుని వెళ్తూ ఉంటాడు. వెనకాల నుంచి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇదంతా చూస్తూ ఉంటారు. ఈ బొమ్మల్ని మన కోసం నాన్న కొనుక్కొని వచ్చాడు, కానీ నాన్న కాళ్ళకి చెప్పులు లేవు. చెప్పులు కొనుక్కోకుండా మన కోసం ఈ బొమ్మలు ఎందుకు తెచ్చాడో, ఒక పని చేద్దాం, ఈ బొమ్మల్ని మనం అమ్మేసి నాన్న కోసం చెప్పుల్ని కొని నాన్న వచ్చే రూట్లో పెడదాము అని చెప్పి ఈ పిల్లలు ఇద్దరు అక్కడ పెట్టేస్తారు. అలా వీళ్ళిద్దరి ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న హర్రర్ మూవీని చూడండి. మీకోసం ఏదైనా సాక్రిఫైస్ చేసి మీ ఫాదర్ నేమ్ని కామెంట్ చేయండి.